నమస్కారం. మన విధి అదొక రాయి మీద చెక్కిన గీత. దాన్ని మార్చడం మన వల్ల కాదు. చాలామంది ఇలాగే అనుకుంటారు కదా. కాని ఒకవేళ మన విధి రాయి కాకపోతే, అదొక ప్రవహించే నీరులాంటిదైతే, మనకు కావలసినట్టుగా దాన్ని మలచుకోగలిగితే భలే ఉంటుంది కదా. సరిగ్గా ఇదే విషయాన్ని ఒక పురాతన ఆధ్యాత్మిక బోధన మనకు చూపిస్తుంది. మన భవిష్యత్తును మన చేతుల్లోకి ఎలా తీసుకోవచ్చో వివరిస్తుంది. పదండి, ఆ రహస్యాన్ని ఇప్పుడు అన్వేషిద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం 4 ముఖ్యమైన దశల గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, మన ఆత్మ ఇప్పుడు ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత దాన్ని శుద్ధి చేసే ఒక అద్భుతమైన సాధనం గురించి చూద్దాం. ఇక మూడవది, ఈ మొత్తం ప్రాసెస్లో దేవుడి పాత్ర ఏంటి, మన పాత్ర ఏంటి అనేది స్పష్టంగా తెలుసుకుందాం. చివరగా మన విధి అనేది నిజంగా రాయి లాంటిదా లేక నీటి లాంటిదా అనేది తేల్చుకుందాం. ఓకే, మొదలు పెడదాం. ఏ మార్పుకైనా మొదటి అడుగు ఏంటి? మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం. ఈ బోధనల ప్రకారం చూస్తే మన ఆత్మకు 2 స్థితులుంటాయట. ఒకటి మనం ఇప్పుడున్నది, మరొకటి మన అసలైన స్వచ్ఛమైన రూపం. ఏంటా 2 స్థితులు? వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ 2 పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి తమోప్రధాన్, అంటే మన ఆత్మ యొక్క ప్రస్తుత పరిస్థితి అన్నమాట. ఎన్నో ప్రతికూల కర్మలు పేరుకుపోయి ఒక రకంగా చీకటిగా మబ్బు పట్టినట్టు ఉంటుంది. ఇక రెండోది సతోప్రధాన్. ఇదే మన ఆత్మ యొక్క అసలైన సహజమైన స్థితి. స్వచ్ఛంగా సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది. సో మన ప్రయాణమంతా ఈ తమోప్రధాన్ నుండి సతోప్రధాన్ వైపుకే. మరి చీకటి నుంచి వెలుగులోకి ఎలా రావాలి? దానికోసం ఒక పవర్ఫుల్ సాధనం కావాలి కదా, ఒక స్పిరిచువల్ టూల్. దాని పేరే పరంలైట్, అంటే పరమకాంతి. అసలీ పరంలైట్ అంటే ఏంటి? అది మనని మార్చడానికి ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, పరంలైట్ అనేది పరమధామం నుండి వచ్చే ఒక దివ్యమైన శక్తి. దాన్ని ఒక ఆధ్యాత్మిక అగ్ని అనుకోవచ్చు. దాని పని ఒక్కటే, మనలో పేరుకుపోయిన పాత నెగటివ్ కర్మల భారాన్ని పూర్తిగా కాల్చి బూడిద చేయడం. కేవలం శుభ్రం చేయడం కాదు, భస్మం చేయడం. కర్మల మూలాలను కూడా నాశనం చేయడం అన్నమాట. మరి ఈ శక్తివంతమైన లైట్ను మనం ఎలా వాడుకోవాలి? దానికొక సింపుల్ 4 దశల ప్రాసెస్ ఉంది. మొదటిది, మనల్ని మనం ఈ శరీరంగా కాకుండా ఒక ఆత్మగా, ఒక కాంతి బిందువుగా భావించాలి. రెండోది, ఒక మ్యాగ్నెట్లా ఆ పరం లైట్ను మన వైపుకు ఆకర్షించాలి. మూడోది, ఆ శక్తి మనలోని చెడు కర్మలన్నిటినీ కాల్చేస్తున్నట్టుగా ఫీలవ్వాలి. ఇక చివరిగా ఆ ప్రక్రియ పూర్తవ్వగానే మనం తిరిగి మన అసలైన స్వచ్ఛమైన స్థితిలోకి వచ్చేస్తాం. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తోంది. మన కర్మలను మనమే శుద్ధి చేసుకుంటే మరి దేవుడి పాత్ర ఏంటి? మన జీవితంలో జరిగేవన్నీ ఆయనే నిర్ణయిస్తారని చాలామంది నమ్ముతారు కదా. కాని ఈ బోధన మన బాధ్యత గురించి, మన సంకల్ప శక్తి గురించి ఏం చెప్తుందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందరిలోనూ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే సందేహం. మన తలరాతను రాసేది నిజంగా దేవుడేనా? మన కష్టసుఖాలకు ఆయనే కారణమా? ఈ విషయంలో ఉన్న అపోహలను తొలగించి ఈ బోధనలు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాయి. ఇక్కడే అసలు విషయముంది. చూడండి, దేవుడు మన జీవితమనే నాటకానికి రచయిత కాదు. ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్. అంటే ఈ విశ్వ నియమాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసుకునే నిర్వాహకుడు మాత్రమే. ఆయనెప్పుడూ మన వ్యక్తిగత ఎంపికలలో జోక్యం చేసుకోరు. మరి అసలు నటులెవరు? మనమే. మన ఆత్మలే ఆ యాక్టర్స్. మన చేతిలో స్వేచ్ఛ ఉంది. మనమెలాంటి కర్మలు చేస్తామో మన దారి కూడా అలాగే ఉంటుంది. మన కథకు మనమే రచయితలం. ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. ఆత్మయే తనకు మిత్రుడు, ఆత్మయే తనకు శత్రువు. అంటే మనల్ని పైకి తీసుకెళ్లాలన్నా, కిందకి పడేయాలన్నా ఆ శక్తి మనలోనే ఉండి, మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు లేదా పతనం చేసుకోవచ్చు. ఆ చాయిస్ పూర్తిగా మనదే. సరే, ఇప్పుడు మనం అసలు విషయానికొచ్చేసాం. విధి, డెస్టినీ. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చెప్పబోయే రూపకం మనం విధిని చూసే దృష్టికోణాన్నే మార్చేస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. సాధారణంగా మనం విధి అనగానే ఏమనుకుంటాం? అదొక పెద్ద బండరాయి మీద చెక్కేసిన గీతలాంటిదని. దాన్ని ఎవరు మార్చలేరు, తుడిచేయలేరు అని గట్టిగా నమ్ముతాం, అంతేగదా. కాని ఇక్కడే అద్భుతమైన విషయం ఉంది. ఈ బోధనలు ఏం చెబుతున్నాయంటే, మన విధి రాయి కాదు, అది ఒక గడ్డగట్టిన మంచుముక్క. దానికి సరైన జ్ఞానమనే వేడి తగిలితే చాలు, అది కరిగిపోతుంది.
దాన్ని మనకు కావలసిన ఆకారంలోకి మార్చుకోవచ్చు. ఎంత గొప్ప విషయం కదా! అంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మరి ఆ మంచుగడ్డను ఎలా కరిగించాలి? ఆత్మజ్ఞానమనే దీపాన్ని వెలిగించడం ద్వారా, పరమశాంతి అనే శక్తివంతమైన వైబ్రేషన్స్తో కనెక్ట్ అవ్వడం ద్వారా మన కర్మల రికార్డును మనమే మార్చుకోగలుగుతాం. మనం కేవలం మన ప్రస్తుతాన్ని కాదు, మన భవిష్యత్తును, మన గమ్యాన్ని కూడా మనమే తిరిగి రాసుకోవచ్చు. ఈ మార్పుకు కావాల్సిన సూత్రం ఈ ఒక్క వాక్యంలోనే దాగి ఉంది. మనం దేని గురించి ఆలోచిస్తామో, దేని గురించి మాట్లాడతామో, చివరికి అదే అవుతాం. మనం పరమశాంతి గురించి ఆలోచిస్తే, దాని గురించే మాట్లాడితే, మనం పొందేది కూడా పరమశాంతే. ఇది మాట కాదు, ఒక శక్తివంతమైన జీవన విధానం. కాబట్టి మన దారి అనేది మార్చలేని రాయి మీద గీత కాదని తెలిసాక మన ముందు ఒక తెల్ల కాగితమున్నట్టే. ఆ కాగితంపై ఎలాంటి అద్భుతమైన భవిష్యత్తును గీయాలనుకుంటున్నాం? ఈ ప్రశ్న మీకోసం. ఒక్కసారి ఆలోచించండి.